రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సంక్షోభం నెలకొంది. గంటల తరబడి క్యూలో నిల్చున్న 2-3 బస్తాలు మాత్రమే ఇస్తుండడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల యూరియా ఎక్కడంటూ రైతన్నలు ఆందోళన బాట పడుతున్నారు. పన్నులు మాని పొద్దున్నే పంపిణీ కేంద్రాలకు చేరుకున్నా ఫలితం ఉండడం లేదంటూ మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తమ గోడు వినేవారు కరైవయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్నాయని రైతుల్లో వెల్లివిరిసిన ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. నాట్లు వేసుకున్న రైతులు పాట్లు పడాల్సి వస్తున్నది. ప్రభుత్వం సరిపడా ఎరువులు సరఫరా చేయకపోవడంతో రైతాంగమంతా రంది పెట్టుకున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ ఎరువుల విక్రయం 12,000 టన్నుల నుంచి 2,357 టన్నుల స్థాయికి పడిపోయిన దుస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరాదరణతో సాగు ముందుకు సాగడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు వదిలేసి ఎరువుల కోసం రోజుల తరబడి దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముందు రైతుల ఆందోళనలు హోరెత్తుతున్నాయి. యూరియా కొరతతో చాలా జిల్లాల్లో ఈ నెల 8 నుంచి అధికారులు అమ్మకాలను నిలిపివేశారు. రోజువారీ యూరియా విక్రయాలు భారీగా పడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7న 11,951 టన్నుల యూరియా విక్రయించినట్టు వ్యవసాయ శాఖ నివేదికలో పేర్కొన్నది. ఆ తర్వాత 8వ తేదీన 6,879 టన్నులు, 9వ తేదీన 5,475 టన్నులు, 10వ తేదీన కేవలం 2,357 టన్నులు మాత్రమే యూరియా విక్రయించినట్టు తెలిపింది. యూరియా నిల్వలు లేకపోవడంతోనే విక్రయాలను తగ్గించినట్టు వెల్లడించారు. ఆగస్టు నెలకు గాను మొత్తం 1.70 లక్షల టన్నుల యూరియా సరఫరా కావలసి ఉండగా కేవలం 52,000 టన్నులు మాత్రమే సరఫరా అయినట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్నారని, సమస్యకు ఎవరూ పరిష్కారం చూపడం లేదని మండిపడ్డారు. రాజకీయాల కోసం రైతులను బలిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతులు యూరియా కోసం నానా తిప్పలు పడుతున్నారు. రాత్రింబవళ్లు ఎరువుల దుకాణాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. కొద్దిపాటి స్టాక్ రావడంతో యూరియా బస్తాల కోసం రైతులు పోటీ పడ్డారు. దీంతో రైతుల మధ్య తోపులాట జరిగింది. గత 15 రోజుల నుండి ఇదే పరిస్థితి నెలకొందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తిలో యూరియా బస్తాల కోసం అన్నదాతలు బారులు తీరారు. క్యూలైన్లో చెప్పులు పెట్టి మరీ ఎదురుచూశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు ఉదయం నుండి యూరియా కోసం వేచి ఉన్నారు. సరిపడే యూరియా అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం డిమాండ్కు తగ్గ సప్లై చేయాలని కోరుతున్నారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరారు. వారం రోజుల నుంచి యూరియా కోసం ఎదురుచూస్తున్నా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. PACS సెంటర్ల ముందు గంటల తరబడి నిరీక్షిస్తున్నా యూరియా లేదంటూ సిబ్బంది వెనక్కి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో ఎరువుల కోసం ఎలాంటి ఇబ్బందులు పడలేదని, కానీ రేవంత్ హయాంలో మాత్రం కష్టాలు పడుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కునారం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రైతులు యూరియా కోసం క్యూలైన్లో గంటల తరబడి వేచి చూశారు. ప్రాథమిక సహకార సంఘానికి ఉదయం 1 లోడ్ యూరియా రావడంతో రైతులు ఒక్కసారిగా ఎగబట్టంతో కాసేపు తోపులాట చోటు చేసుకుంది. గత 4 రోజుల నుండి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని, అయినా కూడా తమకు యూరియా బస్తాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అన్నదాతలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గ్రోమోర్ రైతు సేవా కేంద్రం ఎదుట యూరియా కోసం రైతులు నిరసన తెలిపారు. గంటల తరబడి క్యూలైన్లో నిల్చున్నా యూరియాతో పాటు ఇతర ఎరువులు కొంటేనే యూరియా బస్తాలు ఇస్తామంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లకు ఓటీపీలు రాక ఇబ్బందులు పడుతున్నామని మరికొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పంటలకు యూరియా వేసే సమయం దాటిపోకముందే సరిపడా యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో రోడ్డెక్కుతున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సరిపడా యూరియా సరఫరా అయిందని, ఎన్నడూ పడిగాపులు కాయాల్సిన దుస్థితి రాలేదని గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తమ గోడు వినేవారే కరువయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.